నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని తరిమికొట్టడని పేదల భూములను కబ్జా చేసిన అక్రమార్కుడు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాదు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఏ ఊరికెళ్లినా మహిళలు, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై సుమారు 100 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. కోమటి శ్రీకాంత్, సిద్ధు, రమేష్, గాదారి కాంగ్రెస్ పార్టీ టైంలో ఉన్నాయి కానీ ఈ బీఆర్ఎస్ ఏ పని చేయలేదు. గ్రామం పోయినాం, పెద్ద మొత్తంలో స్వాగతం పలికారు. సమస్యలు అనేది ప్రతి గడపలో ఉన్నాయి. ఎక్కడైనా సరే చేతులు లేపండమ్మా సమస్యలు లేని గడప అంటే ఎవరు కూడా చేతులు లేపే పరిస్థితి లేదు. దానికి ప్రధాన కారణం ఈ జీవన్ రెడ్డి, ఆయన కారు పార్టీ. అందుకోసం ప్రజలను ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ఇచ్చిన పార్టీని నమ్ముండ్రి, గతంలో అభివృద్ధి చేసిన పార్టీని నమ్ముండ్రి, మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లులు కట్టిన పార్టీని నమ్మండి, ఏదైతే శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కట్టి గుత్ప లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇచ్చిన పార్టీని నమ్మండి. అంతేగాని మళ్ళీ మోసపోకండి అని చెప్పడం జరిగింది. ఏమి ఇచ్చినా తీసుకోండి. ఎంతకైనా దిగజారడానికి ఇద్దరు నాయకులు సిద్ధంగా ఉన్నారు. 1000 కోట్లు సంపాదించారు. వాళ్ళని ఒకటే కోరుతున్నా, మా ప్రజలకి మీ పైసలు కాదు కావాల్సింది, మా ప్రజలకి ఏదైతే 6 గ్యారెంటీలు సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రో ఆ 6 గ్యారెంటీల ద్వారా అందరూ కూడా సుఖంగా ఉంటారని చెప్పి దాంట్లో ఇవ్వడం జరిగింది.